కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు పాండురాజేనని, అంధుడైనందువల్ల ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడు కాలేదని, రాజ్యాభిషేకానికి అంధుడు తగడని సత్యవతి అన్నది వ్యాసుడు అంగీకరించాడు. భీష్ముడు దాన్ని ఆచరణలో పెట్టాడు. బాగానే ఉంది. అయితే అంధుడైనటువంటి వాడు రాజ్యానికి అనర్హుడు అనేటువంటి విషయం అసలు శాస్త్రాల్లో ఉన్నదా? ఏ శాస్త్రాల్లో అంధుడు రాజ్యానికి అనర్హుడు అనేటువంటి విషయం ఉంది? సాధారణంగా ధర్మశాస్త్రాలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వాటినే స్మృతులు అంటారు. వాటిల్లో మనుస్మృతి ప్రధానమైనటువంటిది. అలాగే యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి అని ఈ స్మృతులు ధర్మశాస్త్రాలు ఉన్నాయి. అందులో మనుస్మృతి ఏం చెబుతా ఉన్నదో చూడండి. అంధుడికి రాజ్యార్హత లేదు అనేటువంటి విషయాన్ని మనుస్మృతి ఇదిగో ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుంది. ఇది మనుస్మృతిలో ఉన్నటువంటి 9వ అధ్యాయంలో ఉన్న శ్లోకం. అనంశౌ క్లీబపతితౌ జాత్యంధ బధిరౌ తథా ఉన్మత్త జడమోకాశ్చ ఏచ కేచిన్ నిరింద్రయ అని. క్లీబా, క్లీబా అంటే నపుంసకుడు, పతితౌ పతితుడు, జాత్యంధ పుట్టుగురిడ్డివాడు, బధిరవు బధిరుడు అని అంటే చెవిటివాడు, తథా అలాగే ఉన్మత్త పిచ్చివాడు, జడ జడుడు అంటే చలనం లేకుండా ఉండేవాడు, ఏమీ సమాధానాలు చెప్పకుండా ఉండేవాడు జడుడు, మూకాశ్చ మూకానంటే మూగివాడు, ఏచకేచిత్ అంటే కుంటివాడు మొదలైనటువంటి ఇలా నిరింద్రియాహ ఇలా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అనంశౌ రాజ్యానికి అధికారులు కాదు, వాళ్ళకి రాజ్యం అనేటువంటిది లేదు అని ఇక్కడ మనుధర్మశాస్త్రం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే ఇదే విషయాన్ని యాజ్ఞవల్క స్మృతి కూడా తెలియజేస్తూ ఉంది. ఆ యాజ్ఞవల్క స్మృతిలో ఉన్నటువంటి శ్లోకం ఏమిటంటే క్లీబోధ పతితస్తజ్జ పంగురున్మత్తకో జడ అంధో చికిత్స్య రోగాద్య భర్తవ్యాసుర్ నిరంశకా. క్లీబ, క్లీబ అంటే నపోసుకుడైనటువంటి వాడు, పతిత పతితుడైనటువంటి వాడు, పంగు కుంటివాడు, ఉన్మత్త పిచ్చివాడు, జడ జడుడు, అంధః గుడ్డివాడు, చికిత్స రోగాద్య చికిత్స లేనటువంటి రోగం ఉన్నటువంటి వాడు, భర్తవ్యాస్ నిర్నిశంకక అంటే అటువంటి వాడికి ఏమి రాజ్యార్హత ఉండదు. ఇది యాజ్ఞవల్క స్మృతి చెబుతూ ఉన్నది. మరి ఈ రకంగా అంధుడికి రాజ్యార్హత లేదని మనుధర్మశాస్త్రం చెబుతుంది, యాజ్ఞవల్క స్మృతి చెబుతూ ఉన్నది. ఈ శాస్త్రాలు చెప్పినటువంటి విషయాన్ని వ్యాసుడు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా శాస్త్రాల్లో చెప్పబడినటువంటిదేనని. మరి అలాగే సత్యవతి మరి ఆ రాజధర్మాలు తెలుసుకున్నటువంటిది కనుక ఆమె అంగీకరించింది. మరి అట్లానే భీష్ముడు రాజకార వ్యవహారాల్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు కనుక ఆయన కూడా అలాగనే చెప్పాడు. ఇలా అందరూ చెప్పినటువంటి విషయం శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజు కావటానికి వీలు లేదు. అందువల్ల ఆయన్ని రాజుగా చేయలేదు, ఆయనకి పట్టాభిషేకం చేయలేదు. సరేనండి, అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజ్యానికి అనర్హుడు అని అనుకున్నాం మీరు చెప్పినట్టుగానే. అంటే అతడికి శాస్త్రాల్లో చెప్పినట్టుగా అంధుడు రాజ్యానికి అనర్హుడు కనుక సరే ధృతరాష్ట్రుడు అనర్హుడు. మరి అనర్హుడైనటువంటి ధృతరాష్ట్రుడు పాండురాజు భార్యలతో కలిసి వనవాసానికి వెళ్ళిన తర్వాత మరి అంధుడే ఎలా రాజు అయ్యాడు? అప్పటికి అంధత్వం పోలేదు కదా. పాని ఏమైనా కొద్ది కాలం ఆయన ఉన్నది. ఎప్పుడు పాండురాజు అరణ్యాలకు పోయింది అంటే ఈ పాండవులు కౌరవులు పుట్టక ముందు పోయాడు. మరి ఎప్పటిదాకా ఉన్నాడు ఈయన? ఈ మహాభారత యుద్ధం అయిపోయిన దాకా ఉన్నాడు.
మహాభారత యుద్ధం నాటికి ధర్మరాజు వయస్సు ఎంత? 90 సంవత్సరాలు. అంటే 90 సంవత్సరాలు ఆయన హాయిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమండి, గుడ్డివాడు రాజ్యానికి పనికిరాడు కదా, మరైతే మరి రాజ్య సింహాసనం మీద కూర్చొని పరిపాలన ఎట్లా చేశాడు అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి విమర్శ ఉంటుంది. ఈ విమర్శ కూడా దాయభాగ నిర్ణయం అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటిది. ఆ గ్రంథంలో ఏం చెప్పారంటే రచయిత, గుడ్డివాడు బొత్తిగా రాజ్యార్హుడు కాదు అని చెప్పుకుంటాం, బాగానే ఉంది. అలా గనక చెబితే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే పాండురాజు అరణ్యాలకు పోయిన తర్వాతనైనా మరి ఈ ధృతరాష్ట్రుడి రాజ్యాన్ని స్వీకరించాడు కదా, మొదట పనికిరానటువంటి వాడు ఇప్పుడు ఎలా పనికి వచ్చాడు అనేటువంటిది విమర్శ. మరి ఈ విమర్శ కనుక ఎవరైనా వింటే, అవును నిజమే, 90 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఎట్లా చేశాడు గుడ్డివాడు? న్యాయంగా వేరే వాళ్ళు ఎవరైనా వ్యవహారం చేస్తే చేయొచ్చు, విదురుడు కానీ భీష్ముడు కానీ ఉండి చేయొచ్చు. కానీ సింహాసనం మీద కూర్చున్నాడే, మరి గుడ్డివాడికి అర్హత లేదన్నాడే, కాబట్టి అర్హత లేనటువంటి వాడు ఎలా పరిపాలన చేశాడు అనేటువంటిది ఒక సందేహం. అంటే శాస్త్రాలు అంగీకరించకపోయినా మరి ఆయన ఎట్లా కూర్చున్నాడు, ఆ భీష్ముడే ఎట్లా అంగీకరించాడు అనేటువంటిది ఒక సద్విమర్శ, మంచి విమర్శ. అయితే ఈ విమర్శకి ఏమిటో సమాధానం మనం తెలుసుకోవాలి. రాజ్యాభిషేకం అనేటువంటిది ఒక శాస్త్రీయ సాంప్రదాయం, ఒక శాస్త్రీయ సంస్కారం. పట్టాభిషేక పూర్వకంగా రాజ్యాన్ని గ్రహించటానికి, రాజ్యానికి ఆధిపత్యం వహించటానికి శాస్త్ర నియమానుసారం అంధుడు పనికిరాడు. అంటే పట్టాభిషేక పూర్వకంగా రాజ్యాన్ని గ్రహించటానికి అంధుడు పనికిరాడు. అంతేగాని రాజు లేనటువంటి సమయంలో ఆపద్ధర్మంగా సింహాసనాన్ని అధిష్ఠించడానికి కానీ, రాజకార్య వ్యవహారాలు చూడటానికి కానీ అంధత్వం అనేటువంటిది అడ్డురాదు. అందువలనే పాండురాజు వనాలకి వెళ్ళిపోతూ ఏం చేశాడు, ఈ ధృతరాష్ట్రుడికి విదురుడికి రాజ్యాన్ని అప్పగించి భార్యలతో కలిసి ఆయన వనవాసానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఆ రాయబార సభలో సభ్యులందరూ ఉన్నప్పుడే, పెద్దలు మహాత్ములు అందరూ ఉన్నప్పుడే, ఆ ధృతరాష్ట్రుడు కూడా ఎదురుగా ఉన్నప్పుడే, దుర్యోధనాదులు కూడా ఉన్నప్పుడే ద్రోణాచార్యుడు ఇదిగో ఇలా చెప్పాడు, విసృజ్య ధృతరాష్ట్రాయ రాజ్యం స విదురాయ చచార పృథివీం పాండు సర్వాం పరపురంజయ అని. అంటే ఏమిటంటే, ఓ దుర్యోధన, పాండురాజు నీ తండ్రి ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి తన భార్యలిద్దరితో కలిసి వనాలకు బయలుదేరాడు. ఆ తర్వాత విదురుడు ఒక సేవకుడిలాగా ధృతరాష్ట్రుడికి అత్యంత విధేయుడై సేవలు అందిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా పాండురాజుని ఎలాగైతే గౌరవించారో అదేవిధంగా నీ తండ్రిని కూడా గౌరవిస్తూ అనుసరిస్తూ వస్తున్నారు. ఈ విధంగా శత్రుంజయుడైనటువంటి పాండురాజు విదురుడితో కలిసి ఈ ధృతరాష్ట్రుడికి రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ పృథివీ అంతటా కూడా సంచరించాడు అని ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో చెప్పాడు. అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఓ దుర్యోధన, ఈ రాజ్యం పాండురాజుది, నీ తండ్రికి ఆయన అదిగో అలా వనాలకు వెళుతూ నీకు అప్పగించాడు, అంత మాత్రాన నాది నాది నువ్వు అట్లా గర్వించకు, వాళ్ళ భాగం ఏదో వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పడం కోసం అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఇది ఆ ధృతరాష్ట్రుడు ఎదురుగానే ఉన్నాడు, మరి శ్రీకృష్ణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, అందరూ పెద్దలందరూ కూడా ఉన్నటువంటి సభలోనే చెప్పడం జరిగింది. దీనిని బట్టి అంధుడు పట్టాభిషేకానికి అర్హుడు కాదు, కానీ రాజ్య పాలనా వ్యవహారాలు చూడటానికి మాత్రం ఆ రాజు యొక్క ఏజెంట్గా, ఆ రాజు నియోగించినటువంటి వ్యక్తిగా ఈ రాజ్యపాలనా వ్యవహారాలు చూడటానికి మాత్రం ఏ అభ్యంతరం లేదు. అందువల్లనే పాండురాజు చేత నియోగించబడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. పాండురాజు మరణానంతరం కూడా పట్టాభిషేకం లేకుండానే ధృతరాష్ట్రుడు అలాగే కొనసాగాడు. ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకమైనట్టుగా మహాభారతంలో ఎక్కడా లేదు. అయితే పట్టాభిషిక్తుడయ్యేటువంటి రాజు ఎందుకు అంధుడు కాకూడదు,
ఎందుకు హీనాంగుడు కాకూడదు, ఎందుకు అవయవలోపం ఉండకూడదు? అవయవలోపం ఉన్నటువంటి వాడిని, హీనాంగుడైనటువంటి వాడిని పట్టాభిషిక్తుడు కావటానికి వీలు లేదన్నారు శాస్త్రాలు చెప్పినాయి. ఎందుకని అనేటువంటి విషయాన్ని స్వయంగా ధృతరాష్ట్రుడే దుర్యోధనుడితోటి ఈ రాయబార సభలోనే చెబుతాడు. అది దేవాపిని గురించి చెప్తాడు. అంటే శంతనుడి యొక్క అన్న దేవాపిని గురించి చెబుతూ ఎందుకని అంగవైకల్యం కనుక ఉంటే అతన్ని పట్టాభిషిక్తుడు కావటానికి వీల్లేదు అని నిషేధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ధృతరాష్ట్రుడు స్వయంగా చెబుతున్నాడు. ఏమని? హీనాంగం పృథివీపాలం నాభినందతి దేవతాః ఇది కృత్వా నృపశ్రేష్టం ప్రత్యషేధం ద్విజర్షభ అని ఉద్యోగ పర్వంలో 149వ అధ్యాయంలో 25వ శ్లోకం ఇది. హీనాంగుడైనటువంటి వాడు అంటే అవయవలోపం ఉన్నటువంటి వాడు, అది కళ్ళు కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఏవైనా సరే, అలా అవయవలోపం ఉన్నటువంటి వాడు రాజ్యాభిషిక్తుడు గనక అయినట్లయితే దేవతాః నా అభినందంతి, దేవతలు అభినందించరు. అందువల్లే ఆ రాజశ్రేష్ఠుణ్ణి, ఎవరిని? ఆ దేవాపిని రాజ్యాభిషేకం చేయటానికి వీల్లేదని శిష్టసభ వ్యతిరేకించింది. ఈ ధృతరాష్ట్రుడి యొక్క వాక్యం వల్ల పట్టాభిషిక్తుడయ్యేటువంటి రాజు అంధుడు కానీ హీనాంగుడు కానీ కావటానికి వీల్లేదు. అలా హీనాంగుణ్ణి గనక పట్టాభిషేకం గనక చేసినట్లయితే దేవతలు అభినందించరు, అనుగ్రహించరు. దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాకపోయినట్లయితే రాజ్యంలో దుర్భిక్షం మొదలైనటువంటి దోషాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే దుర్భిక్షం వచ్చిందో రాజ్యంలో ఆహార ధాన్యాలు పంటలు పండవు. దాని కారణంగా జనులు ఆకలితో అలమటించిపోతారు. ఎప్పుడైతే జనులు ఆకలితో అలమటించిపోతున్నారో అటువంటి వాళ్ళు రాజు పట్ల వ్యతిరేకులు అవుతారు. ధర్మబద్ధులై రాజానువర్తులై చరించరు. దానివల్ల రాజ్యంలో కల్లోలం వస్తుంది. ఇది కారణం. ఎందుకని ఈ హీనాంగుణ్ణి రాజ్యాభిషేకానికి తగడు అని మహాభారతంలో చెప్పినటువంటి వాక్యాలు ఈనాడు కూడా అనుసరణీయమైనటువంటివి. ఒక్కొక్క పరిపాలకుడు వస్తే ఈనాడు రాజులు లేరు కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే కనుక ఒక్కొక్క వ్యక్తి అక్కడ ప్రధానిగానో ఇక్కడ ముఖ్యమంత్రిగానో వస్తూ ఉంటే అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది రాష్ట్రం లేదా దేశం. ఎందుకనంటే ఆ రాజులో కనుక ఒక దోషం కనుక ఉన్నట్లయితే కేవలం అంగవైకల్యం మాత్రమే కాదు, ఏ దోషమైనా కావచ్చు, ఆ రాజులో ఉన్నటువంటి దోషం లేదా ఆ పరిపాలకుల్లో ఉన్నటువంటి దోషాల వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదిగో ఈ విషయమే ఇక్కడ మహాభారతంలో మనకి దీని ద్వారా మనం గ్రహించవలసినటువంటి. అందువల్ల హీనాంగుడైనటువంటి వాడు పట్టాభిషిక్తుడు కావటానికి వీల్లేదు గనక ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడు కాలేదు. పాండురాజు యొక్క నియోగంతో విదురుడి యొక్క సహాయంతో రాజకార్య వ్యవహారాలు మాత్రం సాగిస్తూ వస్తున్నాడు. కాబట్టి అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు పాండురాజు తర్వాత రాజ్య పరిపాలన చేశాడు కదండి, మరి మొదట పనికిరానటువంటి వాడు ఇప్పుడెట్ట పనికొచ్చాడు? కనుక అంధుడు పనికిరాడు అంటే మొదటికే మోసం వస్తుంది అని అంటే ఇప్పుడు మొదటికి మోసం రాదు, చివరికి మోసం రాదు, మధ్యలోనూ మోసం రాదు. ఎందుకనంటే అంధుడైనటువంటి వాడు పట్టాభిషేక పూర్వకంగా రాజ్యాన్ని గ్రహించడానికి అర్హత లేదు. కానీ పట్టాభిషేకం లేకుండా రాజ్యపాలనా వ్యవహారాలు సాగించడానికి ఏమీ అభ్యంతరం లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. దీంతో మరి వాళ్ళు చేసినటువంటి విమర్శలు నిలవని తేలిపోయింది. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం, తెలుగువారిని గందరగోళపరిచినటువంటి విషయం అదేమిటో ఇప్పుడు చూద్దాం. అదేమిటంటే ఆంధ్ర మహాభారతంలో ధృతరాష్ట్రుడే రాజ్యాభిషిక్తుడైనట్టుగా నన్నయ్య గారు ఆది పర్వంలో పంచమాశ్వాసంలో రాయటం జరిగింది. మరి మూలంలో ఎట్లా ఉంటే, సంస్కృతంలో ఎట్లా ఉంటే దాన్నే కదా వీళ్ళు తిరిగించడమే కానీ కొత్తగా కథ రాయటం లేదు కదా. మరి తిరిగించడమే కదా అంటే తెలుగులోకి మార్చడమే కదా. మరి అయినప్పుడు మూలంలో లేనటువంటి ఆ విషయం మరి తెలుగులోకి వచ్చినప్పటికీ ఎలా వచ్చింది?
ఎట్లా నన్నయ్య గారు దీన్ని తిరిగించారు అనేటువంటిది ఒక సందేహం. దీన్ని పట్టుకొని ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ధృతరాష్ట్రుడే రాజయ్యాడు అని చెబుతూ ఉంటారు. అంతేగాక ఆంధ్ర మహాభారతాన్ని చెప్పేటువంటి ప్రవాచకులు కూడా, ప్రవచనం చేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అలా ఉంది కాబట్టి అలా చెబుతారు. అంతేగాని గ్రంథం ఎలా ఉందో పరిశీలన చేయటం మా బాధ్యత కాదనుకొని అలా చెప్పేస్తూ ఉంటారు. దాని కారణంగా లోకంలో ఇదే ప్రచారం కావటం జరిగింది. లోకంలో అంటే మన ఆంధ్ర దేశంలో ఇలా ప్రచారం కావటం జరిగింది. అయితే మరి తెలుగు భాషలో, తెలుగు భారతంలో నన్నయ్య గారు నిజంగా ధృతరాష్ట్రుడు రాజ్యాభిషిక్తుడని రాశారా? అవును, రాశారు. దాంట్లో ఏ సందేహము లేదు. మరి ఆదిపర్వం పంచమాశ్వాసంలో నన్నయ్య గారు ఏమి రాశారో చూడండి. ఇట్లు బ్రహ్మోత్తరంబుగా ప్రజావృద్ధియు సస్య సమృద్ధియు నగుచుండ ఆంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తం చేసి భీష్ముండు తనదు విల్లును విదుర బుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత. ఇది అక్కడ వచనం. ఇది వచనంలో చెప్పబడింది, పద్యంలో కాకుండా. ఇట్లు బ్రహ్మోత్తరంబుగా ప్రజావృద్ధియు సస్య సమృద్ధియు అగుచుండ అంటే ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పెరుగుతూ ఉన్నారు. అలా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రాజ్యం బాగా వృద్ధి అవుతా ఉంది. బాగా పాడి పంటలు పండుతూ ఉన్నాయి. అలా జరుగుతున్నటువంటి కాలంలో అంబిక కుమారుడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి రాజ్యాభిషిక్తం చేసి, రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేసి భీష్ముడు తనదు విల్లును, అంటే తనకేమో విల్లు అంటే తన పరాక్రమం కలిగినటువంటి వాడు కనుక రాజ్యాన్ని రక్షిస్తానికి తనదు విల్లును, విదుర బుద్ధియును, విదురుడేమో బుద్ధిమంతుడు గనక ఆయన యొక్క బుద్ధిని ఉపయోగించి, ఈయన యొక్క బలాన్ని ఉపయోగించి, ఆ బుద్ధిని ఈ బలాన్ని ఉపయోగించి గుడ్డివాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి ఇదిగో ఇట్లా పరిపాలన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నన్నయ్య గారు తెలుగు భారతంలో రాశారు. దీంట్లో ఏ సందేహం లేదు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కడైనా ఏదైనా రాస్తే అది ఆ గ్రంథం మొత్తానికి కూడా ఎక్కడ వ్యతిరేకత లేకుండా ఉంటుందా లేదా అని కూడా మనం చూడాలి. మరి ధృతరాష్ట్రుడు రాజ్యాభిషిక్తుడు అని చెప్పి పంచమాశ్వాసంలో రాసినటువంటి నన్నయ్య గారే ఆ తర్వాత వచ్చినటువంటి షష్ఠాశ్వాసంలో, అంటే తెలుగు భారతంలో ఆశ్వాసాలు అంటారు అధ్యాయాలని, సంస్కృత భారతంలో అధ్యాయాలు అంటారు. ఒక్కొక్క పర్వంలో అనేక అధ్యాయాలు ఉంటాయి. అలాగనే తెలుగు భారతంలో ఒక్కొక్క అధ్యాయంలో అనేక ఆశ్వాసాలు ఉంటాయి. ఈ పంచమాశ్వాసంలో ఇలా రాసినటువంటి నన్నయ్య గారు ఆ తర్వాత వచ్చినటువంటి షష్ఠాశ్వాసంలో ఏం రాశారో మనం ఇప్పుడు చూడాలి. ఆ సందర్భం ఏమిటంటే, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అయిపోయిన తర్వాత 1 సంవత్సరానికి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి రాజ్యభార ధురంధరునిగా ఎరింగి భీష్మ విదురులతో విచారించి యమరాజ్యాభిషిక్తులు చేసెను. ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే, రాజ్యభార ధురంధరుడు ధర్మరాజు అని తెలుసుకొని భీష్ముడితో విదురుడితో ఆలోచించి ఆ ధర్మరాజుని యమరాజ్యాభిషిక్తుడిని చేశాడని రాశాడు. చేసిన మాట నిజమే, సంస్కృతంలో ఉంది, ఇప్పుడు తెలుగులో కూడా ఉంది. ఆ తర్వాత పాండవులు తమ యొక్క పరాక్రమంతో దిగ్విజయ యాత్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దిగ్విజయ యాత్రలు చేసి అనేక రాజ్యాలను జయించి అపారమైనటువంటి ధనరాశులు తీసుకొని వస్తూ ఉంటే అది చూసి సహించలేకపోయారు ధృతరాష్ట్ర దుర్యోధనులు ఇద్దరు కూడా. అప్పుడు దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులతో ఆలోచన చేస్తున్నాడు. ఏమిటి, ధర్మరాజుని యువరాజ్యాభిషేక్తులు చేసినందుకు భీమార్జునుల యొక్క పరాక్రమాన్ని చూసి సహించలేక వాళ్ళతో మంతనాలు ఆడుతూ ఉన్నాడు. ఏమని, రణశూరులైనటువంటి వాళ్ళు, ఆయుధ విద్యలందు నేర్పరులైనటువంటి వాళ్ళు, మరి అటువంటి పాండవుల్ని, ఇలా వృద్ధిలోకి వస్తుండేటువంటి వాళ్ళని ఇప్పుడు ధర్మరాజుని యువరాజుగా చేశాడు మా తండ్రి. నేనేం చేసేది ఇప్పుడు?
ఏమిటి ఇప్పుడు నా పరిస్థితి అని శకుని యొక్క మంత్రి నాడు కణికుడని, ఆ కణికుడిని పిలిచి ఏమిటయ్యా దీనికి ఉపాయం ఏదన్నా చెప్పాను అన్నాడు. అప్పుడు వాడు ఏమన్నాడంటే, అపకారులైనటువంటి వాళ్ళని, తన వాళ్ళైనా పరవాళ్ళైనా, బంధువులైనా సరే వేరే వాళ్ళైనా సరే, వాళ్ళని దూరంగా ఉంచి తొదముట్టించాలా, ఇక అప్పుడు నీకేం ప్రమాదం ఉండదు అని ఆ కణికుడు చెప్పాడు. ఈ మాటల్ని జాగ్రత్తగా ఆలోచించి ఒక పథకాన్ని వేసుకొని దుష్ట చతుష్టయం ఒక రోజున ఈ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏకాంతంలో తండ్రితో ఇలా అంటున్నాడు, తండ్రి, వీరులని పాండవులకు నేను భయపడుతూ ఉన్నాను. అటువంటి ధర్మరాజుకి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం చేశావు. ప్రజలు పౌరులు నిన్ను భీష్ముణ్ణి గౌరవించరు. గుడ్డివాడు కావటం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యమేలలేడు. భీష్ముడేమో ముందే వదులుకున్నాడు. అందువల్ల ధర్మరాజుకి ఇప్పుడు మనం రాజ్యాభిషేకం చేద్దాం. ఆయన యువరాజ్యాభిషేకం చేశాడు కదా, యువరాజు ఏమిటి, మనం ఇప్పుడు రాజుని చేద్దాం. అతడు గుణవంతుడు. ఎవరు? ధర్మరాజు. ధర్మశీలుడు, పరాక్రమవంతులైనటువంటి తమ్ముళ్ళను కలిగి ఉన్నటువంటి వాడు. అంతేకాదు ఆయన వృద్ధుల్ని, అమాత్యుల్ని, బంధుమిత్రుల్ని గౌరవించేటువంటి వాడు. విదురుడు దీనికి అంగీకరిస్తాడు అని తమలో తాము అనుకుంటూ ఉంటే దాన్ని నేను వినలేకపోతున్నాను తండ్రి. కాబట్టి పాండవులు ఇక్కడ లేకుండా చేయాలి నువ్వు అని దుర్యోధనుడు చెప్పాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట చెప్పాడో, ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా, రాజు అయినటువంటి వాడు తన యొక్క రాజ్యభారాన్ని తానే చూసుకొని ఆ పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉండాలి. నేను షడంగ సహితముగా వేదాధ్యయనము చేసి, అంటే 6 అంగాలతో కూడినటువంటి వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వాడినైనా, అర్థశాస్త్రమునందు కృతనిశ్చయుడనై, అర్థశాస్త్రంలో నాకు బాగా అనుభవం ఉన్నటువంటి వాడినైనా, బలము కలిగియు అంగవైకల్యమున పరచక్రములకు ప్రతివ్యూహములు రచయింపనేరమించేసి రాజ్యమునకు తగకున్నా, అంటే ఇతరులు వేసేటువంటి ప్లాన్లకి నేను ప్రతి ప్లాన్లు వేయడానికి నాకు సమర్థత లేదు గనక, నాకు అంగవైకల్యం ఉంది గనక ఈ రాజ్యానికి నేను అర్హుణ్ణి కాకపోతే అప్పుడు లోకనుతుండు పాండుడమలుండు మహాగుణరత్న పూర్ణరత్నాకరుండు అత్యుదారమతి అంధుడనైనను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పనిసేయుచు సర్వ జగజ్జిగీషుడై ఈ కురువంశ రాజ్యభరణంతయుదాల్చె పరాక్రమంబునన్. అయ్యా, లోకనుతుండు అంటే లోకంలో అందరూ మెచ్చుకునేటువంటి వాడు, పాండుడు, అమలుండు, నిర్మలమైనటువంటి వాడు, ఏ రకమైనటువంటి దోషాలు లేనటువంటి వాడు, మహాగుణరత్న పూర్ణ రత్నాకరుడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు, అత్యుదారమతి, ఉదార స్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు అంధుడైనటువంటి నన్ను రాజుగా భావించుకొని నాకు భక్తితో పనిచేస్తూ సర్వ జగజ్జిగీషుడై ఈ కురువంశ రాజ్యభరం ఎంతయు దాల్చి ఈ రాజ్యభారం మొత్తాన్ని మోశాడు. ఇప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేను అంధుణ్ణి పనికిరానటువంటి వాడిని అయినప్పుడు ఈ పాండు మహారాజు అనేకమైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వాడు నన్ను రాజుగా భావించి నాకు భక్తితో పనిచేస్తున్నాడు. ఇక్కడ రాజుగా భావించారంటే ఈయన రాజు కాదు. ఈయన రాజు అయితే ఆయన రాజుగా భావించాల్సిన పనే ఉంది. ఇంకా ఈయనే పట్టాభిషిక్తుడు అయితే ధృతరాష్ట్రుడు, ఇక పాండురాజు రాజుగా భావించాల్సిన పనే ఉంది, వినయంగా ఆయన దగ్గర ఉండాల్సిన పనే ఉంది. నిజంగా ఈయన రాజే కనుక అయితే రాజుగా భావించక్కర్లా, ఆయన రాజే. అలాగనే వినయంగా ఉండటానికి కూడా ప్రత్యేకంగా ఏం గొప్ప ఏమీ లేదు దాంట్లో. వినయంగా ఉండవలసిందే, రాజుగారి యొక్క ఆజ్ఞను పాలించుతూ ఉండాల్సిందే. కానీ ఈయన రాజు కాదు, పట్టాభిషిక్తుడు పాండురాజే అయినప్పటికి కూడా నేను పెద్దవాడిని గనక నా మీద భక్తితోటి నన్నే రాజుగా భావించుకుంటూ నాకు భక్తితో పనిచేస్తూ ఉన్నాడు, అన్ని వ్యవహారాలు నాకు చెబుతూ ఉన్నాడు. మరియు వానికంటే గుణంబల మిక్కిలి అయి జనంబలకు అనురక్తుండై పరుగుతున్న పాండురాజ కుమారులను ఎవ్విధమ్మన పాపనేర్తును
అని దుఃఖించిన ధృతరాష్ట్రునికి దుర్యోధనుడి ఇట్లని, అయ్యా ఆ పాండురాజు కంటే కూడా గుణాల్లో మిక్కిలిగా జనంబులకు అనురక్తుండయి జనాలందరూ కూడా ఆ పాండురాజు కన్నా కూడా ఎక్కువగా భావిస్తున్నారు ఇదిగో ఈ పాండురాజు కుమారులని. అటువంటి వాళ్ళని నేను ఎలా పాపనేర్తును అంటే ఎలా పంపించేదే ఇక్కడి నుంచి. ఇది ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాట. ధృతరాష్ట్రుని మాట చేస్తే ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటున్నాడు, పైతృకంబగు లక్ష్మి పాండుభూపతి మున్ను దాల్చుట చేసి తనయుడైన ధర్మజుడిప్పుడు దాల్చిన దాతని తనయుండు దాల్చు మీద ఈ పాట పాండువంశేసులు వసుమతీ రాజ్యార్హులగుదురు రాజ్యమునకు పరువడి మేమింత బాసిన మా పుత్ర పౌత్ర వర్గమ్మును పాయునింక నొర్ల గొలిచి కుడువ నోపమేమట్టుగా కుండమమ్ము జయనోపుదేని పాండురాజు తొంటి భక్తియు ఆ పాండు తనయులందు దయయు తలపకుండు. ఇది నన్నయ్య గారి పద్యం. మీకు ఇంతకుముందే చెప్పాం, నన్నయ్య గారి యొక్క వచనం కానీ పద్యం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కొద్దిగా తెలుగులో మనకు కాస్త అనుభవం కనుక ఉంటే అర్థమవుతాయి. పైతృకంబగు లక్ష్మి, పైతృకం అని అంటే పితృపితామహుల నుంచి వచ్చినటువంటి రాజ్యం. లక్ష్మి అంటే సంపద, ఇక్కడ రాజ్యం అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని పాండు భూపతి మున్ను దాల్చుట చేసి, ముందుగా పాండురాజే ఆ రాజ్యాన్ని పొందటం వల్ల ఇక్కడ చెబుతున్నాడు స్పష్టంగా దుర్యోధనుడు, తనయుడైన ఆ పాండురాజు కుమారుడైనటువంటి ధర్మజుడిప్పుడు దాల్చిన ధర్మరాజు గనక ఇప్పుడు గనక ఆ రాజ్యానికి గనక వచ్చినట్లయితే అతని తనయుండు దాల్చు మీద ఆయన కొడుకు వస్తాడు మళ్ళీ తర్వాత రాజుగా. ఈ పాట అంటే ఈ విధంగా పాండువంశేషులు, ఈ పాండువంశీయులే వసుమతీ రాజ్యార్హులగుదురు, ఈ రాజ్యానికి వాళ్ళే అధిపతులు అవుతారు. రాజ్యమునకు పరువడి మేమింత బాసిన, ఈ రాజ్యానికి దూరమై మేము గనక ఎంత పోగొట్టుకున్నట్టయితే మా పుత్ర పౌత్ర వర్గమ్మును బాయును, ఇంకా నా కొడుకులు మనవళ్ళు అందరూ కూడా ఇక ఈ రాజ్యానికి దూరం అయిపోవాల్సిందే. దూరం అయిపోతే ఏమవుతుంది, ఒర్రుల గొలిచి కుడువ అంటే వాళ్ళ యొక్క చేతి కింద ఉండి బ్రతకాల, వాళ్ళు ఏదో పెడితే తినాల. ఒర్రుల గురించి కుడువ నోపము, అదిగో ఆ ఇతరుల్ని కొలిచి మేము బ్రతకలేము. అట్లు కాకుండా మమ్ము జయనోపుదేని, అలా మమ్మల్ని కనుక చేయకుండా ఉండాలనుకున్నావా, మాకు ఆ గతి పట్టించకుండా కనుక నువ్వు ఉండాలనుకున్నట్లయితే పాండురాజు తొంటి భక్తియు, పాండురాజు మీద నువ్వు చూపించావే ప్రేమ, ఆ ప్రేమని ఆ పాండు తనయులందు, ఆ పాండు కుమారుల యందు దయయు తలపకుండు. వాళ్ళ మీద మాత్రం నువ్వు దయ పెట్టుకోబాకు. పాండురాజు మీద చూపిస్తే చూపించావు, ఇప్పుడు వాళ్ళ కొడుకుల మీద నువ్వు మాత్రం ఈ దయలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. ఈ రాజ్యంపు మొదలింటంగోలే భవదీయంబైన, ఈ రాజ్యం మొదటించి నీదే అయినట్టయితే ప్రకృతి జనులు వశ్యులు కాకుండాను, ప్రకృతి జనులంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు, మంత్రులు, సామంతులు, అధికారులు వీళ్ళనమాట, వీళ్ళందరూ మాకు అనుకూలంగా లేకపోయినా క్రమాగతంబై మాకు అప్రయత్న లభ్యంబగు. క్రమాగతంబై అంటే తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి, అట్లా క్రమాగతంబై రాజ్యానికి నువ్వే రాజుగా ఉన్నావు కాబట్టి నీ తర్వాత నేను వచ్చేవాడిని, నా తర్వాత నా కొడుకులు వచ్చేవాడిని. క్రమాగతంబై అప్రయత్న లభ్యంబగు. అప్రయత్నం అంటే ఏ ప్రయత్నం చేయకుండా వచ్చేది. ప్రయత్నం అంటే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు పాపం. చిన్నప్పుడే భీముడికి విషాన్నం పెట్టి వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టాలని లేదా గంగలో దోయించి ఏదేదో చేశారు కదా. ఈ ప్రయత్నాలను లేకుండానే మా రాజ్యం మాకు వచ్చేసేది. ఎందుకని, నువ్వే కనుక మొట్టమొదట్లో రాజు అయినట్లయితే. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ఈ రాజ్యం మొదలింటంగోలే భవదీయం పైన, మొదటి నుంచి కనుక నీదే అయినట్టయితే మాకు అప్రయత్న లభ్యంబగు. కానీ తొల్లి పాండురాజు రాజై గుణంబుల ప్రజానురాగంబు వరయటం చేసి, కానీ మా కర్మగారి ముందు పాండురాజు రాజు కావటం వల్ల ప్రజానురాగంబు వరసి, ప్రజానురాగం అంటే ప్రజలకి చాలా మేలు చేసి వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొనటం వల్ల ఎల్లవారును ధర్మరాజు రాజ్యంబు వలతురు, అందరూ ధర్మరాజు రాజ్యమే కావాలని కోరుకుంటున్నారు. దాని నెరింగి కాదే, అది నేను తెలుసుకొని కదూ దాన సమ్మానంబుల ప్రకృతి జనులకు సంతోషంబు చేయించునుండదు. అది తెలుసుకొని కదా నేను అందరికీ కూడా బాగా దానాలు సన్మానాలు చేసి వాళ్ళందరినీ నా వైపుకు తిప్పుకుంటా ఉన్నా.
ఇందులో దుష్టజనంబుల పక్షపాత వచనంబులు ఉడుగునంత వరకు ఇక్కడ దుష్టజనులు ఉన్నారు, దుర్మార్గులు. ఎవరంటే మాకు రాజ్యం రాకుండా చేయాలని కోరుకునేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా ఆగిపోయేంత వరకు కుంతిని పాండవులను తదీయ భృత్య అమాత్య వర్గంబుతో, కుంతీదేవిని పాండవుల్ని వాళ్ళ యొక్క సేవకులతో సహా, అమాత్యులు మంత్రులు సేవకులు వాళ్ళందరితో సహా వారణావతంబురకం బుత్తము, వారణావతానికి పంపిద్దాం. మనకు రాజ్యము సుప్రతిష్టమైన పిదప మనకు రాజ్యం బాగా దాంట్లో స్థిరపడిపోయిన తర్వాత మరి వాళ్ళిద్దరు కూతురు, ఆ తర్వాత వాళ్ళు వస్తే మని ఆడబడి ఉంటారు పక్కన. ఇది దుర్యోధనుడు తండ్రితో చెప్పినటువంటి మాట. ఇది ఏకాంతంలో చెప్పుకున్నటువంటి మాట. ఇక్కడ అబద్ధాలు చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. తండ్రితో కొడుకు, కొడుకుతో తండ్రి ఇద్దరు మాట్లాడుకున్నటువంటి విషయాలన్నమాట. ఇదంతా రాసింది నన్నయ్య గారే. పంచమాశ్వాసంలో ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడైనటువంటి అయ్యాడని రాసినటువంటి నన్నయ్య గారే షష్టాశ్వాసంలోకి వచ్చినప్పటికల్లా నేను రాజు కాలేకపోయానని ధృతరాష్ట్రుడు, అయ్యో నువ్వు రాజు కాలేకపోతే అని దుర్యోధనుడు ఇద్దరు అనుకున్నటువంటి మాటలు రాశారు. అంటే రాజ్యాభిషిక్తుడని పంచమాశ్వాసంలో రాసినటువంటి దానికి వ్యతిరేకంగా ఈ షష్టాశ్వాసంలో ధృతరాష్ట్ర దుర్యోధనుల యొక్క సంభాషణ ఉండటం మనం జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ ఏమని అంటున్నాడు ధృతరాష్ట్రుడు, జాగ్రత్తగా గమనిద్దాం. నేను అంగవైకల్యం వల్ల అంటే అంధుడైనందువల్ల రాజ్యమునకు తగకున్నా, ఆయన చెప్పిన మాట రాజ్యమునకు తగకున్నా అంటే రాజ్యాభిషేకానికి నేను అనర్హుడనైనందువల్ల ఒక మాట. మరి రాజ్యాభిషేకానికి అనర్హుడినయ్యానని చెప్పి అతడే చెబుతున్నాడు కదా. అలాంటి నన్ను గుణవంతుడైనటువంటి పాండురాజు అంధుడినైనప్పటికీ కూడా నన్ను రాజుగా భావించుకుంటూ నాపై భక్తితో పనిచేస్తూ ఈ రాజ్యభారం వహించాడు. అంటే అనర్హుడినైనప్పటికీ కూడా పాండురాజు మాత్రం గుణవంతుడు గనక నాకు గౌరవం ఇచ్చాడు. ఇక్కడ నిజంగా ధృతరాష్ట్రుడే రాజు అయితే, ఎందుకంటే పాండురాజు నన్ను రాజుగా చేయకొని అంటే ఒకవేళ ఏమైనా పాండురాజు ప్రత్యేకంగా ఈయన రాజును చేశాడు అనుకుంటారేమోనని అలా చేయడానికి వీల్లేదు. అలా అనుకుంటారేమని ఇక్కడ మళ్ళీ మనం వివరణిస్తున్నాం అనమాట. అదేమిటంటే నిజంగా ధృతరాష్ట్రుడే కనుక రాజు అయితే ప్రత్యేకంగా పాండురాజు తనని రాజుగా భావించాల్సినటువంటి పని లేదు. ప్రత్యేకంగా తన పట్ల విధేయుడై ఉన్నాడు అని ధృతరాష్ట్రుడు చెప్పుకోవాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన రాజు కనుక అయితే ఖచ్చితంగా ఆయన విధేయుడిగానే ఉండవలసిందే. మరి ధృతరాష్ట్రుడు రాజు అయి ఉంటే పాండురాజు విధేయుడిగా నడుచుకోవటంలో ఏ ప్రత్యేకత లేదు, అది సామాన్యమైనటువంటి విషయం. కానీ జ్యేష్ఠుడైనటువంటి తాను రాజుగా గాక పాండురాజు రాజు అయినప్పుడే ఇదిగో ఇలా నన్ను బాగా గౌరవించాడు అని చెప్పడం సరిపోతుంది. సరే, ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా. ఇక దుర్యోధనుడు తండ్రితో ఏమన్నాడో చూస్తే మరి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ధృతరాష్ట్రుడో పాండురాజు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. పైతృకంబగు లక్ష్మి పాండు భూపతి ముందు దాల్చుట చేసి, పైతృకంబగు సంపద అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యాన్ని పాండురాజు ముందుగా పొందటం వల్ల ఆయన కుమారుడైనటువంటి ధర్మరాజు ఇప్పుడు పొందుతున్నాడు. ధర్మరాజు ఇప్పుడు రాజు అయితే ఆయన కొడుకుల తర్వాత అవుతారు. ఈ రకంగా వాళ్లే ఎప్పుడు కూడా ఈ రాజ్యానికి అధికారులు అవుతారు. మరి మేమేమో ఈ రాజ్యానికి దూరమై పుత్ర పౌత్రులతో సహా అందరం కూడా ఈ రాజ్యానికి దూరమై వాళ్ళ చేతి కింద బ్రతకాలి. అలా కాకుండా మమ్మల్ని కనుక చెయ్యాలనుకుంటే నువ్వు పాండురాజు మీద చూపించినటువంటి భక్తిని ఇదిగో ఈ పాండవుల మీద మాత్రం చూపొద్దు అని ఒక మాట చెప్పాడు. ఇక మరొక మాట ఏం చెబుతున్నాడు అంటే ఈ దుర్యోధనుడి యొక్క మాట వల్ల పాండురాజే వంశపారంపర్యంగా వారసత్వ హక్కుగా రాజ్యానికి అభిషిక్తుడయ్యాడు అనేటువంటి విషయం అంగీకరిస్తున్నాడు. అందువలన ఇప్పుడు ధర్మరాజు రాజు అవుతాడేమోనని భయపడుతూ ఉన్నాడు. నిజంగా ధృతరాష్ట్రుడు కనుక రాజు అయి ఉంటే ఎందుకు ఈ బాధ ఆయనకి? ధృతరాష్ట్రుడు కనుక రాజు అయి ఉంటే వారసత్వంగా ఆ రాజ్యం తనకే వస్తుంది కదా. పాండురాజు రాజు అయినప్పుడేగా ఆ రాజ్యం తనకి రాదని ఈ భయపడాల్సింది. ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడు? ఈ రాజ్యము మొదలింటంగోల భవదీయంబైన ప్రకృతి జనులు వశ్యులుగా కొన్నను క్రమాగతంపై మాకు అప్రయత్న లభ్యంబగు తొలి పాండురాజు రాజై ప్రజానురాగము వడయటం చేసి
ఎల్లవారును ధర్మరాజు రాజ్యంపు వలతరు. అంటే ఈ రాజ్యం మొదటి నుంచి నీది కాకపోయింది కదా అని అంటున్నాడు. అంటే ఉద్దేశం ఏమిటంటే ఈ రాజ్యం మొదటి నుంచి నీది కాకపోయిందంటే మొట్టమొదట్లోనే నువ్వు పట్టాభిషిక్తుడు కాకపోయావు కదా, పట్టాభిషిక్తుడు పాండురాజు అయ్యాడు కదా, ఆ పాండురాజు అయిన తర్వాత ఆయన వనాలకు పోతా నిన్ను కూర్చోబెడతాం వల్ల నువ్వు అయ్యావు, కానీ లేకపోతే మొట్టమొదటి నుంచి నువ్వు కాదు కదా అని ఈ రాజ్యము మొదలంటెంగోలే భవదీయం వైనా అని అంటున్నాడు. కాబట్టి మొదటి నుంచి నీది కాకపోయింది. అప్పుడు మొదట ఎవరయ్యారు? పాండురాజే అయ్యాడు. ఆ విషయానికి తల్లి పాండురాజు రాజయి ప్రజానురాగము వడయటం చేసి, కాబట్టి ఈయన స్పష్టంగా నువ్వు రాజు కాలేకపోయావు మొదట్లో, నువ్వేమో ఆయనేమో రాజయ్యాడు మొట్టమొదటినే అని రెండు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పాండురాజు వనాలకు వెళుతూ ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెడటం వల్ల, ఆ తర్వాత అక్కడే శాపగ్రస్తుడై ఆయన మరణించడం వల్ల ధృతరాష్ట్రుడికి సింహాసనం ఖాయమైపోయింది. అందువల్ల ధృతరాష్ట్రుడు మొదటి నుంచి లేదు, కానీ మధ్యలో వచ్చింది ఈ రాజ్యం. కానీ ధృతరాష్ట్రుడే కనుక పట్టాభిషిక్తుడైతే ప్రకృతి జనులు వశ్యులు కాకున్నాను, అంటే జనమందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా వారు అవునన్నా కాదన్నా ఈ తండ్రి రాజ్యం క్రమాగతంగా ఈ దుర్యోధనుడికి వచ్చేది. ఇప్పట్లాగా భీమాదుల్ని చంపి కానీ పాండవుల్ని లక్క ఇంట తగలబెట్టి కానీ ఇలా ఏ ప్రయత్నం చేయకుండానే హాయిగా వాళ్ళు పరిపాలన చేసుకునేవాళ్ళు. కానీ పాండురాజు రాజు కావటం వల్ల, పాండురాజు ప్రజారంజకంగా పరిపాలన చేయటం వల్ల ప్రజలంతా కూడా ఇప్పుడు ధర్మరాజు యొక్క రాజ్యాన్ని కోరుతూ ఉన్నారు. అందుకని అది తెలుసుకొనే అందరికీ నేను సన్మానాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ అందరినీ నా వైపుకు తిప్పుకుంటున్నా అని దుర్యోధనుడు ఇక్కడ చెప్పటంతో పాండురాజే పట్టాభిషిక్తుడు అనేటువంటి విషయాన్ని నన్నయ్య గారే ఆది పర్వంలో షష్టాశ్వాసంలో స్పష్టంగా దుర్యోధన ధృతరాష్ట్రుల యొక్క వాక్యాల ద్వారా తెలియజేసినట్లు మనకు అర్థమవుతా ఉంది. మరి నన్నయ్య గారు పంచమాశ్వాసంలో ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడని రాసి ఈ షష్టాశ్వాసంలో ధృతరాష్ట్ర దుర్యోధనుల పరస్పర సంభాషణల ద్వారా ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడు కాదని పాండురాజే పట్టాభిషిక్తుడని చెప్పాడు కదా. మరైతే ఏమండి దీంట్లో ఏది తీసుకోవాలి మనం? ఇంతసేపు మీరు చెప్పినా మేము అదే ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు అక్కడ అది రాశాడు, ఇక్కడ ఇది రాశాడు, ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలా? నేను దాన్నే తీసుకుంటాను అంటాడు విమర్శకుడు ఒక ఆయన. అదే కాదు దీన్ని తీసుకోవాలా అంటాడు ఇంకొక ఆయన. దీన్నే ఎందుకు తీసుకోవాలా, దాన్ని తీసుకోకూడదా అంటాడు ఆయన. దాన్ని ఎందుకు తీసుకోవాలి, దీన్ని తీసుకోకూడదా అంటాడు ఈయన. అలా అంటే కుదరదు. మరైతే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేటువంటిది మనకి తేలాల. ఎలా తేలుతుంది? మొదటిది కరెక్టా, రెండోది కరెక్టా? పాండురాజుని పట్టాభిషిక్తుడు చేసింది కరెక్టా, లేదా ధృతరాష్ట్రుని పట్టాభిషిక్తుడు చేసింది కరెక్టా? ఇది కనుక తేలాలంటే గ్రంథం మొత్తాన్ని పరిశీలన చేయాలి. గ్రంథం మొత్తంలో ధృతరాష్ట్రుని పట్టాభిషిక్తుడు చేసినట్టుగా మొత్తం కథంతా కనుక అన్ని సందర్భాల్లో అలా ఉంటేనేమో దాన్ని తీసుకోవాలి. అలా కాకుండా పాండురాజే పట్టాభిషిక్తుడైనట్టుగా గ్రంథం అంతా సాక్ష్యం ఇస్తా ఉంటే అప్పుడేమో దీన్ని తీసుకోవాలి. కాబట్టి గ్రంథం మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ఏముందో దాన్ని మనం కనుక చూసినట్లయితే ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని స్వీకరించవచ్చు, రెండో దాన్ని త్రోసేయచ్చు. ఇప్పుడు ఆ పని చేద్దాం. అది చేయాలంటే ధర్మరాజును యువరాజుగా చేసి రాజ్య పట్టాభిషేకం చేయకుండా అతి తెలివిగా ధృతరాష్ట్రుడు యువరాజుగా చేసి తాత్సారం చేస్తూ ఉంటే పురజనులందరూ కూడా పెద్ద పెద్ద సభల్లోనూ చత్వరాల్లోనూ ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఇలా అనుకుంటున్నారంట, అంధుడు కావటం వల్ల ధృతరాష్ట్రుడు ముందే రాజ్యాన్ని పొందలేకపోయాడు, అతను ఇప్పుడు రాజు ఎలా అవుతాడు? భీష్ముడు మొదటే రాజ్యం చేయనని భీష్మించుకున్నాడు, కాబట్టి ఇప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని స్వీకరించడు. ఇప్పుడు మనం ధర్మరాజుని పట్టాభిషిక్తుడిని చేద్దాం అని పౌరులు చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి పౌరులు కూడా పాండురాజే పట్టాభిషిక్తుడు అనేటువంటి విషయాన్ని, ధృతరాష్ట్రుడు రాజ్యానికి అనర్హుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళల్లో వాళ్ళు సభల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అనేటువంటి మాట. ఇది కూడా నన్నయ్య గారు రాసినటువంటి మాటే. ఇది కూడా ఆది పర్వంలో ఉన్నటువంటి మాటే. ఎప్పుడు? ధర్మరాజుని పట్టాభిషిక్తుడిని చేసిన తర్వాత.
కాబట్టి పౌరుల యొక్క మాట ప్రకారం కూడా పట్టాభిషిక్తుడు పాండురాజే అనేటువంటి విషయం తేలింది. ఇక రెండవది ఏమిటంటే, పాండవుల్ని కుంతీదేవితో సహా లక్క ఇంటిలో అగ్నికి ఆహుతి చేయాలనేటువంటి దురుద్దేశంతో వారణావతానికి పంపేటప్పుడు పాండవులతో కలిసి పౌరులందరూ కూడా ప్రయాణమై కొంత దూరం వెళ్ళారు. అలా వెళ్ళి మేము తిరిగి వెళ్ళాం, మీతో పాటుగానే వస్తామని అంటున్నారు. అలా అంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇది కూడా ఆది పర్వంలో 145 అధ్యాయంలో ఉంది. మరి తెలుగు భారతంలో నన్నయ్య గారు కూడా దీన్ని ఇట్లాగనే ఆంధ్రీకరించారు. అదేమిటంటే, పాండవులను చూచి పౌరులు దుఃఖితులై అలా వెంట వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు నిర్భయంగా ఏమంటున్నారంటే, విషమంగా చూస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు ధర్మదృష్టి గలవాడు కాదు. తండ్రి నుండి పాండవులు హక్కుగా రాజ్యాన్ని పొందారు. ఈ మాట ప్రధానం. తండ్రి నుండి పాండవులు హక్కుగా రాజ్యాన్ని పొందారు. అట్టి వారి ఎడల ఏమాత్రం సహనం లేకుండా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళకి రాజ్యం అవటాన్ని సహించలేకపోతున్నాడు. పాండవుల్ని నగరం నుంచి పంపించడం అనేటువంటి ఈ అధర్మానికి భీష్ముడు ఎలా అంగీకరించాడు? పూర్వం ప్రభు అయినటువంటి విచిత్ర వీరుడు పాండురాజు మనకు తండ్రిలాగా రక్షకులయ్యారు. పాండురాజు మరణించిన తర్వాత పాండవులని ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు. ఇది వాళ్ళు అనుకున్నటువంటి మాటలు. ఈ మాటల్లో 2 విషయాలు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి, పాండవులు హక్కుగా తండ్రి నుంచి రాజ్యాన్ని పొందారు కాబట్టి పాండురాజే పట్టాభిషిక్తుడు, ఆయన నుంచి వీళ్ళకి రాజ్యం వచ్చింది. ఎందుకంటే ఎవరాజ్యాభిషేకం చేశాడు కనుక ధృతరాష్ట్రుడే. రెండో విషయం ఏమిటంటే, మనల్ని పూర్వం విచిత్ర వీరుడు, ఆ తర్వాత పాండురాజు చక్కగా పరిపాలన చేశారు. అంటే విచిత్ర వీరుడిని పాండురాజుని చెప్పారు కానీ ధృతరాష్ట్రుడి సంగతి చెప్పాల. అంటే ధృతరాష్ట్రుడు రాజు కాదు. అందువల్ల పౌరుల యొక్క మాటల్లో కూడా ఇదిగో ధృతరాష్ట్రుడు రాజు కాదు, ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రాజు కాదు, కేవలం ఊరికినే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. పట్టాభిషిక్తుడైనటువంటి వాడు పాండురాజే. పాండురాజు వనాలకు వెళుతూ ధృతరాష్ట్రుడిని కూర్చోబెడతాం వల్ల ఆయనకి సింహాసనం వచ్చింది అనేటువంటి విషయం మళ్ళీ రుజువు అవుతుంది. ఇక ఉద్యోగ పర్వంలోకి వచ్చినప్పటికల్లా ఇది తిక్కన గారిది. ఉద్యోగ పర్వంలోకి వచ్చినప్పటికీ శ్రీకృష్ణుడు రాయబారం చేస్తున్నటువంటి సమయంలో దుర్యోధనుడికి పెద్దలందరూ కూడా హితబోధ చేస్తున్నారు. అయ్యా, శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సంధి చేసుకో, ఈ రాజ్యం అంతా నీదేం కాదు, ఇది అసలు పాండురాజుది, ఆ పాండురాజు నుంచి పాండవులకి రావాలి, మరి అయితే మీకు కూడా సగరాజ్యం వచ్చేటట్టుగా వాళ్ళకి సగరాజ్యం ఇచ్చి పంపించారు, మరి ఆ లెక్క ప్రకారం మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఈ చెప్పటం కూడా పెద్దలు చెప్తున్నారు. పెద్దలందరూ ఉన్నటువంటి సభలో ఎదురుగా దుర్యోధనుడు ఉన్నాడు, మిగిలినటువంటి వాళ్ళు దుష్ట చతుష్టయంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నటువంటి సభలో చెబుతూ ఉన్నారు. ఇది రహస్యం కాదు. ఏం చెప్తున్నారో చూడండి. భీష్ముడు అంటున్నాడు, నాయనా దుర్యోధన, పెద్దవాడయ్యు అందుడొకటి చేత ధృతరాష్ట్రుడు రాజ్యానరుడు కాగా పాండురాజే రాజు అయ్యాడు. ఆ పాండురాజే రాజ్యానికి అధీశ్వరుడు. పాండవులు వారి యొక్క తండ్రి రాజ్యానికి చట్టబద్ధమైనటువంటి హక్కు కలిగినటువంటి వాళ్ళు అని భీష్ముడు చెప్పాడు. కాబట్టి నీ తండ్రి అధికారానికి రాలేదు, ఆయనకి పట్టాభిషేకం లేదు, అంధుడు కావటం వల్ల పాండురాజు రాజయ్యాడు. ఆ పాండురాజు యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన కొడుకులే అర్హులు అని. ఆ తర్వాత ద్రోణుడు చెప్తున్నాడు, దుర్యోధన, ప్రతీపుని కుమారుడైనటువంటి శంతనుడు ఏ రకంగా అయితే కులాన్ని ఉద్ధరించాడో, శంతనుని యొక్క పుత్రుడైనటువంటి భీష్ముడు భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఎలా కులాన్ని ఉద్ధరించాడో, అలాగే పాండు భూపతి కులాన్ని ఉద్ధరించాడు. అతడు నీ జనకుణ్ణి సింహాసనాన్ని నిలిపి వనాలకు వెళ్ళాడు అని. ఇక్కడ ద్రోణాచార్యుడు కూడా నీ తండ్రిని పాండురాజే సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన వనాలకి వెళ్ళాడు అని చెబుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత గాంధారి చెబుతుంది, దుర్యోధనుడి యొక్క తల్లి ధృతరాష్ట్రుడి యొక్క భార్య ఏమంటున్నది, దుర్యోధన, నీవు పాపబద్ధుడు, ఈ రాజ్యం పాండు నరపాలనిది, దానిని పొందుటకు వారి పుత్రులే అర్హులు. కురుముఖ్యుడు, సత్యసంధుడు, మహావిద్వాంసుడైనటువంటి భీష్ముడు ఎలా ఆనతిస్తే అలా చెయ్యి
అని గాంధారి చెప్తూ ఉంది. కాబట్టి గాంధారి ఏం చెప్పింది? ఈ రాజ్యం పాండు నరపాలుంది, పాండురాజుదే. ఇప్పుడు అయిన తర్వాత ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. మరి ఈయనేం చెబుతున్నాడు? నాయనా, నేను హీనాంగుడను ఒకటి వల్ల పాండుడు ఈ పృథివీకి రాజయ్యను. ఇప్పుడు స్పష్టంగా ఆయన చెబుతున్నాడు, నేను కళ్ళు లేనటువంటి వాడిని కావటం వల్ల పాండురాజే ఈ భూమండలానికి రాజయ్యాడు. నేను జ్యేష్ఠుడినయ్యూ రాజ్యార్హుణ్ణి కాను, పెద్దవాడిని అయినప్పటికి కూడా నాకు ఈ రాజ్యానికి అర్హత లేకుండా పోయింది. పాండుడు కనిష్ఠుడయ్యూ రాజయ్యాడు, చిన్నవాడైనప్పటికీ వాడు రాజయ్యాడు. అతని మరణానంతరం రాజ్యం వాని సుతులకు లభించాలి. వత్స, రాజ్యానికి నేనే అభాగినై ఉండా నీవేలా ఆశించదవు? నాకే దిక్కు లేకపోతే నువ్వెట్రా కోరుకుంటావు ఈ రాజ్యాన్ని? సత్యసంధుడు, ప్రజలకు ప్రియుడు, సాధువు అయినటువంటి ధర్మరాజు రాజు కాదగినటువంటి వాడు. పాపుడువు, లుబ్ధుడువు, అనార్యవృత్తుడు అయినటువంటి నీవు అజ్ఞానాన్ని విడిచిపెట్టి పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి మిగిలిన భాగంతో సుఖంగా ఉండు అని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఈ నలుగురి యొక్క మాటలు కూడా ఒకే విధంగా ఉన్నాయి, కానీ ఎక్కడా ఏం తేడా లేదు. అంటే కేవలం ఆది పర్వంలోనే కాకుండా, నన్నయ్య గారు రాసిందే కాకుండా, ఆ తర్వాత ఉద్యోగ పర్వంలోకి వచ్చేప్పటి తిక్కన గారి యొక్క రచనలో కూడా మళ్ళీ పాండురాజే పట్టాభిషిక్తుడయ్యాడని భీష్ముడు, ద్రోణుడు, గాంధారి, అలాగనే ధృతరాష్ట్రుడు స్వయంగా చెప్పటం ఈ అందరు చెప్తున్నారు. ఈ భీష్మ, ద్రోణ, గాంధారి, ధృతరాష్ట్రుల యొక్క వాక్యాల వల్ల పాండురాజే పట్టాభిషిక్తుడని, అంధత్వం వల్ల ధృతరాష్ట్రుడు రాజు కాలేదని స్పష్టం. ఇది నిండు సభలో మాట్లాడినటువంటి మాటలు. ఇక చివరిగా ఇంకా మొత్తం చెప్పుకుంటా వస్తే చాలా అవుతాయి, కానీ చెట్టు చివరికి పోదాం. ఆశ్రమవాస పర్వంలో కనకపోతే ధృతరాష్ట్రుడు 13 సంవత్సరాలు ధర్మరాజు పంచన ఉన్నాడు. యుద్ధానంతరం 13 సంవత్సరాలు గాంధారి, ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గర ఉన్నారు, ఆయన పెట్టిన తిండి తింటూ. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత వనవాసానికి వెళుతున్నారు. తపస్సు చేసుకోవటం కోసం వనవాసానికి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు ప్రజల యొక్క అనుమతి తీసుకోవటం కోసం ప్రజలందరినీ కూడా పిలిపించాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళ యొక్క అనుమతి కోరుతూ ఇలా అంటున్నాడు. ఇది ఆశ్రమవాస పర్వంలో ఉన్నటువంటి పద్యం. ప్రజ ముదమందగా పాలించే పొడమి శంతను, తదనంతరమ శాంతనువు చేత రక్షితురగుచు మేరలు ప్రీతి పొదవ చిత్రవీర్యుండు ఈ ధాత్రివేది. పదపడి పాండురూపాలుడు మీరు హర్షింపగా భూమి రక్షించే, పిదప ధర్మనందనుని చందము మీ ఎరింగిన ఎది. సత్యధర్మాత్ముడైన ఇతనిని అనుసరింపక అన్యాయం ఆచరించి దుర్నయంబున నెల ఏలి త్రుంచె కులము, ఉరివిగల భూపతులను దుర్యోధనుండు. వాని దుశ్చేష్టలకు మూలము ఏనగాదే. ఇప్పుడు చెబుతున్నాడు, వాడు చేసినటువంటి దుర్మార్గాలన్నిటికీ నేనే కదా మూలం అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ప్రజ ముదమందగా పాలించే పొడమి శంతనుడు, ప్రజలందరూ కూడా సంతోషపడేటట్టుగా శంతనుడు పరిపాలన చేశాడు. తదనంతరమ ఆ తర్వాతేమో శాంతనువు చేత రక్షితుడగుచు, అంటే భీష్ముడి చేత రక్షితుడై ప్రీతి బొదల విచిత్ర వీర్యుండు ధాత్రినేలే. ఆ తర్వాత విచిత్ర వీర్యుడు దీన్ని పరిపాలన చేశాడు. పదపడి ఆ తర్వాత పాండురూపాలుండు మీరు హర్షింపగా, పాండురాజు మీరు బాగా సంతోషపడ్డట్టుగా భూమిని రక్షించే, పిదప ధర్మనందనుని చందము మీ ఎరింగినేది. ఆ తర్వాత ధర్మరాజు ఎట్ట పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే యుద్ధం అయిపోయిన తర్వాత 13 సంవత్సరాలు జరిగిపోయింది. ఇతనిని అనుసరింపక, అంటే ఈ ధర్మరాజు చెప్పినటువంటి మాటల్ని అనుసరించకుండా అన్యాయం ఆచరించి దుర్నయంబున, అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకొని నెల ఏలి త్రుంచె కులము, ఈ భూమండలాన్ని పరిపాలించి త్రుంచె కులము అంటే ఈ కులాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు. ఉరివిగల భూపతులను, అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా నాశనం చేశాడు దుర్యోధనుడు. కాకపోతే వాడి దుశ్చేష్టలకు మూలము ఏనగాదే, వాడి దుశ్చేష్టలన్నిటికీ మూలం నేనే కదా. అది మీ మనంబులం పెట్టక, అది మీ మనస్సుల్లో ఉంచుకోకుండా మహిత గుణుల మహిళెస్సగా రక్షించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని నాకు హితంబు గోరి కరుణాసహితులై ఇండు అనుజ్ఞ సద్వర్తమునకును.
సద్వ్రతమునకనంటే వనవాసానికి వెళ్ళడానికి ఇండు అనుజ్ఞ, నాకు అనుమతి ఇవ్వండి. ఏమని? మహిళస్తగా రక్షించిన ఈ భూమండలాన్ని చక్కగా పరిపాలన చేసినటువంటి మహిత గుణుల మంచి గుణవంతులైనటువంటి వారి అన్న కొడుకు మనవండని, వాళ్ళ యొక్క అన్న కొడుకు మనవడని నాకు హితంబు కోరి, నా యొక్క మేలు కోరి దయతో నాకు అనుమతి ఇవ్వండి అంటున్నాడు. ఈయన రాజునని చెప్పలా, అలా పరిపాలన చేసినటువంటి రాజులకి అన్న కొడుకు మనవడు అని చెబుతున్నాడు. ప్రజలకు సంతోషం కలిగించేటట్టు శంతనుడు పరిపాలించాడు. భీష్మరక్షితుడై విచిత్ర వీరుడు పరిపాలించాడు. ఆ తర్వాత పాండురాజు పరిపాలించాడు. ఇప్పుడు ధర్మనందనుని యొక్క పరిపాలన ఏమిటో మీకు తెలుసు. అతన్ని అనుసరించగా నా పుత్రుడు దుర్యోధనుడు కులనాశనం గావించాడు. దీనికి అంతటికీ కారణం నేనే. అది మీ మనస్సుల్లో పెట్టుకోకుండా గుణవంతులైనటువంటి పాలకుల యొక్క అన్న కొడుకు మనవడు అని నా శ్రేయస్సు కోరి నాకు వనవాసానికి అనుమతి ఇవ్వండి అంటున్నాడు. ఇక్కడ శంతనుడు, విచిత్ర వీరుడు, పాండురాజు, ధర్మరాజు అని ఆ రాజుల యొక్క వరుస చెప్పాడు పరిపాలన చేసినటువంటి వాడు. అంటే శంతనుడు, ఆ తర్వాత విచిత్ర వీరుడు, ఆ తర్వాత పాండురాజు, ఆ తర్వాత ధర్మరాజు. తన పేరు చెప్పుకున్నాడా? లేదు, ఎందుకంటే ఆయన పట్టాభిషిక్తుడు కాదు కాబట్టి. సరే, దీన్ని బట్టి తాను రాజ్య పట్టాభిషిక్తుడు కాదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, తనని రాజుగా గాక ఎందుకయ్యా ఈ ప్రజలందరూ కూడా తను అనుమతించాల్సిందంటే గుణవంతులైనటువంటి పాలకులకి అన్న కొడుకు మనవడని. ఏమిటి అన్న కొడుకు మనవడంటే? పాండురాజుకేమో అన్న, విచిత్ర వీరుడికేమో కొడుకు, శంతనుడికేమో మనవడు. కాబట్టి ఈ పరిపాలన చేసినటువంటి వాళ్ళకి అన్న కొడుకు మనవడు. పాండురాజుకి అన్ననని, పరిపాలన చేసినటువంటి పాండురాజుకి అన్నని, విచిత్ర వీరుడికి కొడుకునని, శంతనుడికేమో మనవడినని. అందుకని నా మీద దయ ఉంచి నాకు ఈ వనవాస వ్రతానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇలా ఆంధ్ర భారతం అంతా కూడా పాండురాజే పట్టాభిషిక్తుడని, ధృతరాష్ట్రుడు అంధత్వం వల్ల రాజ్యాభిషిక్తుడు కాలేదని నిర్ద్వందంగా తెలుస్తూ ఉంది. సంస్కృత భారతంలో అయితే ఈ సమస్య లేదు, ఎవరిని ఒప్పించాల్సిన పనిలే. ఎందుకంటే స్పష్టంగా పాండురాజు పట్టాభిషిక్తుడు అయ్యాడు, ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి వాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి పాండురాజుని పట్టాభిషిక్తుడు చేశాడని సంస్కృత భారతంలో రాయటం వల్ల దాంట్లో ఏ గొడవ లేదు. కానీ ఆంధ్ర భారతంలో ఒక్క పొరపాటు నన్నయ్య గారు చేయటం వల్ల ఇదిగో ఇదంతా కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. మరి ఇలా ఆంధ్ర భారతం అంతా కూడా ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడు కాదని, పాండురాజే పట్టాభిషిక్తుడని, రాజ్యాభిషిక్తుడైనటువంటి వాడు పాండురాజేనని చక్కగా చెబుతూ ఉంటే మరి ఆదిపర్వం పంచమాశాస్త్రంలో నన్నయ్య గారి యొక్క వ్రాత ఎట్లా సత్యమవుతుంది? కావటానికి వీల్లేదు. అంటే ఆంధ్ర భారతం ప్రకారం కూడా పాండురాజు పట్టాభిషిక్తుడే, ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడు కాదు అనేటువంటి విషయం మనకి తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే గ్రంథం అంతా అదే కాబట్టి. అయితే ఒక సందేహం, మరి నన్నయ్య గారి లాంటి కవి అలా తప్పుగా ఎందుకు రాస్తాడు అని అనుకోవచ్చు. ఇక్కడ నేను నన్నయ్య గారిలో ఉన్నటువంటి దోషాలను ఎత్తి చూపదలుచుకోవాలి. ఎందుకంటే నన్నయ్య గారి మీద అందరికీ కూడా మంచి గౌరవం ఉంది. కాకపోతే ఆయనలో కూడా కాస్త ఆ లోపాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలి. ఇంత గౌరవించబడినటువంటి వాడు, ఇంత మహాత్ముడైనటువంటి వాడు. ఎందుకంటే ధైర్యంగా మొట్టమొదట సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో రాయటానికి ప్రారంభం చేశాడు. ఇప్పటికి 1000 సంవత్సరాల క్రిందట. అప్పటికి తెలుగులో గ్రంథాలు లేవు, అంటే తెలుగు భాష లేదు. ఆ భాష లేకపోతే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి పదాలకి తెలుగులో ఉన్నటువంటి పదాలు ఏవి కావాలనో ఆయనే దీనికి ఈ పదము అని ఆ పదాలను కూడా ఆయనే అప్పుడు తయారు చేసి రాయాల్సి వచ్చింది. అంటే మీకు ఉదాహరణ చెబుతా. దీనికి పుస్తకం అనే మాట ఇప్పుడు మనకు తెలుసు. ఎందుకనంటే అందరూ అంటున్నారు, ఎప్పటి నుంచో అంటున్నారు, మనం కూడా అంటున్నాం. అసలు ఈ పుస్తకం అనేటువంటి పేరు పెట్టక ముందు దీన్ని చూసి ఏమని పిలుస్తారు? ఎవరైనా ఏం పిలవాలో తెలియదు. సంస్కృతంలో అంటే ఆ మాట అంటాం, కానీ తెలుగులోకి వచ్చినప్పటికీ దీన్ని ఏమని పిలవాలా? కాబట్టి దీనికి ఎవరో పేరు పెట్టారు. ఎవరా పేరు పెట్టింది అంటే ఇలాంటి కొన్నిటికి పేర్లు పెట్టినటువంటి వాడా ఆయన. అందుకనే నన్నయ్య గారిని వాగనుశాసనుడు అని అంటారు. అంటే వాక్కుని శాసించినటువంటి వాడు. నన్నయ్య అనురక్తుడు, అవిరళ జపహోమ తత్పరుడు, విపుల శబ్ద శాసనుడు, సంహితాభ్యాసుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు, లోకత్సుడు, ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు, నిత్య సత్యవచనుడు, సర్వధర్మ విధుడు,
ఇది నన్నయ్య గారు. అందుకని నన్నయ్య గారి గురించి నేను తక్కువ చేయాలని ఆలోచన కాదు, కానీ నన్నయ్య గారు కొన్ని పొరపాట్లు మాత్రం చేశారు. అది ఎలా జరిగింది అనేటువంటి విషయం అదంతా ఇంకొంచెం వ్యవహారం, అది మనకి ఇక్కడ అక్కర్లా. అయితే ఆయన ఎందుకు తప్పుగా రాశాడు అని అంటే, బహుశా నన్నయ్య గారు అంటే 1000 సంవత్సరాలకు పూర్వం ఈ భారతాన్ని ఆంధ్రీకరించేటువంటి సమయంలో ఆయన సంస్కృత భారతాలని ఒకటి కాకుండా 2, 3, 4, 5 గ్రంథాలను దగ్గర పెట్టుకొని వాటిని చూస్తూ వాటిలో ఉన్నటువంటి వాటిని సమన్వయం చేస్తూ బహుశా ఈ గ్రంథాన్ని రాసి ఉన్నాడు. అలా రాసేటప్పుడు ఏదో ఒక దానిలో ఆ రోజుల్లో సంస్కృత ప్రతిలో మరి ధృతరాష్ట్రుడు రాజు అయినట్టుగా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే లేకపోతే ఎలా రాస్తాడు? ఆయనేం కావాలని కల్పించి రాయడు కదా. అలా కల్పించి రాసినటువంటి వాడు తర్వాత వెంటనే దీన్ని సపోర్ట్ చేసినట్టుగా రాస్తాడు, కానీ దీనికి వ్యతిరేకంగా ఎట్లా రాస్తాడు? రాయడు. అంటే ఇది పొరపాటు. ఆ పొరపాటు ఎందుకు పడ్డా అంటే ఏదో ఒక గ్రంథంలో అలా ఉండి ఉండవచ్చు, దాన్ని మనం అలా ఊహించాలి. మరి ఇప్పుడు మనం కాదని ఎందుకంటున్నాం? ఎందుకనంటే ఆ తర్వాత ఆయనే షష్టాశ్వాసంలో రాసిందంతా కూడా దీనికి వ్యతిరేకం గనక, ఆ తర్వాత మహాభారతంలో ఆంధ్ర మహాభారతంలో కూడా అన్ని చోట్ల పాండురాజే పట్టాభిషిక్తులైనట్టు, ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయినట్టు ధృతరాష్ట్రుడు చెప్పటం, ధృతరాష్ట్రుడు బాధపడటం, దుర్యోధనుడు అంగీకరించడం, గాంధారి చెప్పటం, భీష్ముడు చెప్పటం, ద్రోణుడు చెప్పటం, ఇలా అందరూ చెప్పటం జరిగింది గనక ఈ రాసినటువంటిది తప్పే. ఎందుకంటే గ్రంథం మొత్తానికి విరుద్ధంగా ఉంది గనక. ఇక రెండో విషయం ఏమిటంటే సంస్కృత భారతంలో స్పష్టంగా పాండురాజే పట్టాభిషిక్తులైనట్టుగా ఉంది. అది మనకి అసలు ఆధారమైనటువంటిది, కావలసినటువంటిది. అయితే ఏమండి మరి అప్పుడు ఉంది అని అంటున్నారు కదా అంటే, అప్పుడు ఎన్ని ప్రతులు ఉన్నాయో మనకి తెలియదు. అలా ఉన్నటువంటి ప్రతుల్లో ఎక్కడో ఒక దాంట్లో అలా ఉండొచ్చు. మరొక కారణం ఏమిటంటే ఈ గ్రంథాలన్నీ తాటి ఆకుల మీద రాసేవారు గంటంతో. గంటంతో రాయటం అంటే అది ఇంకు కాదు. దాన్ని ఏం చేస్తారంటే గట్టిగా దాని ముక్కు ఉంటుంది, ఆ తాటి ఆకు మీద దాన్ని గట్టిగా ఒత్తుతారు. ఒత్తితే ఆ హద్దు పడుద్ది అనమాట. అలా పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతకాలానికి పురుగు పట్టినప్పుడు ఆడ ఆ గీతలు గీసినటువంటి చోట ఆ బొక్కలు పడి అవి కొరుక్కొని పోతాయి. అలా కొరుక్కుపోయినప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఎవరో ఒక పండితుడు ఫలాని చోట ఏదైనా ఒక మాట కనుక పోతే ఇది ఉంటుందని చెప్పి ఆయన ఓ శ్లోకాన్ని దాంట్లో జోడిస్తాడు. ఇలా కొన్ని కల్పితమైనటువంటివి వచ్చినాయి. అయితే సాధారణంగా ఏమిటంటే పెద్ద తేడా వచ్చేవి రావు, ఎక్కడన్నా తేడా వచ్చేది ఇట్లాంటిది ఏదన్నా వస్తుంది. అదిగో అలా ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈనాడు భారతదేశంలో సంస్కృత వ్రాతప్రతులు 5 ఉన్నాయి. తాటాకుల గ్రంథాలు ఇప్పుడు 5 ఉన్నాయి. ఈ 5ట్లో 4 ఏమో ఉత్తరాదిలో ఉన్నాయి, 1 దక్షిణాదిలో కుంభకోణంలో ఉంది. ఈ 5 కూడా పాండురాజే పట్టాభిషిక్తుడైనట్టుగా ఉంది గనక పాండురాజే పట్టాభిషిక్తుడు అనేటువంటి విషయం నిర్ద్వందంగా నిరూపించబడింది. దీన్ని బట్టి పాండురాజే పట్టాభిషిక్తుడు, పాండవులకే రాజ్యం మీద హక్కు అనేటువంటి విషయం రుజువైపోయింది. సరే, ఇంతవరకు అయిపోయిన తర్వాత ఈ కురు సామ్రాజ్యాధిపత్యం, కురు సామ్రాజ్యం మీద హక్కు ఎవరిది అనేటువంటి విషయం, లేదా పాండవులదే అని అనటానికి, దుర్యోధనుడికి హక్కు లేదు అని అనటానికి మహాభారతంలో ఇంకా ఏవైనా ఆధారాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం రేపు పరిశీలన చేద్దాం.